హలో హాయ్ అందరికీ. మార్నింగ్ నేను వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి అనుకునే టైంలో నాకైతే క్లయింట్ ఫోన్ చేశారనమాట. అంతకు ముందు రోజే ఈ సిస్టర్ వచ్చి అక్క హెయిర్ కట్ కావాలి, ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, కొంచెం లుక్ వైజ్ చూసుకున్నా కూడా బాగుండాలి, ఎలా ఉంటుంది, నాకు బాగుంటుందా బాగుంటుందా, నాకు సెట్ అవుద్దా లేయర్ కానీ ఫెదర్ కానీ అని అడిగిందనమాట. లేదు బాగుంటుందిరా, లుక్ హెయిర్ కట్ చేసినాక ఫేస్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది, చూడడానికి కూడా క్లాసీ లుక్ ఉంటుందని చెప్పాను అనమాట. సరే అక్క నేను రేపు వస్తాను లేదా ఎల్లుండి వస్తాను, మీ నెంబర్ అయితే ఇవ్వండి అని తీసుకొని వెళ్ళింది. ఇంకా మార్నింగ్ అయితే వచ్చి నాకు కాల్ చేసింది. నాకు అప్పటికి ఇంకా ఇంట్లో వర్క్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇంకా నేను హరిబరి తొందరగా స్నానం చేసుకొని అయితే ఇంకా షాప్కి అయితే వచ్చేసాను. తను చెప్పాను నేను పైనే ఉన్నాను వస్తున్నాను అనేసి అయితే వచ్చానమాట. వచ్చేసరికి తనైతే వెయిట్ చేస్తుంది. ఇంకా షాప్ ఓపెన్ చేసి ఇంకా తనకైతే హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశాను. తను కూడా హెడ్ బాత్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసింది అనమాట. ఇంకా మనకు హెయిర్ వాష్ పని అయితే లేదనమాట. ఇంకా లెంత్ అయితే ఎక్కువ పోవద్దక్క, చూడడానికి లుక్ బాగుండాలి, నాకు పొనటి వేసుకోవడానికి ఈజీగా ఉండాలి అని చెప్పింది. తనకి ఎలా కావాలో అలాగే నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇలా కాదు అలా చేయాలి అని, కొంతమంది అనుకుంటారు. మనం ఎలాగైనా చేయొచ్చు, బట్ క్లయింట్కు మనం చేసేది నచ్చాలి. ఇది చాలా బాగుంది, నాకు చాలా సూట్ అయింది, నాకు లెంత్ కట్ ఎక్కువ పోలేదు, నాకు ఉన్న దాంట్లోనే మంచి లుక్ ఇచ్చారు, నా ఫేస్కు సూట్ అయింది, సాటిస్ఫాక్షన్ చాలా బాగుందక్క అని మళ్ళీ రావాలి అంటే మనం కస్టమర్కి నచ్చేలాగా చేయాలి, మనకు నచ్చేలా కాదు. మనకు నచ్చేలా చేసాము అని అంటే అది మనము క్యారీ చేసేది కాదు. కాబట్టి మనకు క్లయింట్ ఎలా చేయమంటే అలా చేసినప్పుడే వాళ్ళు ఇంకొక ఫ్రెండ్కి రికమెండ్ చేస్తారు, షాప్లో బాగా చేసింది అక్క అనేది చెప్తారనమాట. అలా నాకు చాలామంది కాంటాక్ట్ అయ్యి చాలా వరకు కస్టమర్స్ వస్తూ ఉంటారు. డైలీ ఒక 2 లేదంటే 3 లేకపోతే 4 కూడా వచ్చిన డేస్ ఉన్నాయి. ఒకరోజు ఎవరు రాని డేస్ కూడా ఉంటాయి. బిజినెస్ అంటే ఇంకంతే. ఇంకా మార్నింగ్ అయితే వచ్చి తనకైతే ఎలా కావాలో అలా అయితే నేను హెయిర్ కట్ అయితే చేస్తున్నాను అనమాట. మేకప్ విషయంలో కూడా మనకు చాలా రకాలు వచ్చినా కూడా మేకప్ వాళ్ళకి ఎంత కావాలో అంత వేసినప్పుడే బాగుంటుంది. మన ఇష్టాన్ని తీసుకెళ్ళి ఏది పడితే అది వేసామా అంటే ఫేస్ లుక్ చేంజ్ అయిపోతుంది, ఆమెకు అది సూట్ అవ్వకపోవచ్చు. తర్వాత తీయాలంటే మేకప్ తీయలేము, ఒకసారి వేసిన తర్వాత తీయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు, అది సెట్ అవ్వదు కూడా ఇమీడియట్గా. కాబట్టి మంచి బ్రాండ్ యూజ్ చేయాలి, తక్కువ వేసినా పర్లేదు కానీ లుక్ బాగుండాలి. అలా నేనైతే చాలామంది నుంచి ఒక మంచి మార్క్స్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే చాలా బాగా చేసావు, బాగుంది, నా ఫేస్కు సూట్ అయింది, ఫంక్షన్లో చాలా బాగుందని మెచ్చుకున్నారు పద్మ, చాలా చక్కగా ఉందన్నారు, ఇలాంటి కాంప్లిమెంట్ అయితే విన్నాను అనమాట. సో అది మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉండొచ్చు, నాకు లగేజ్ నిండా ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ ఏ ప్రోడక్ట్ ఏ ఫేస్కి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మన డార్క్ సర్కిల్స్ ఉంటే కానీ లేకపోతే బ్లాక్నెస్ ఉంటే కానీ ఎలా ఇవ్వాలి అనేది ప్రతిదీ మేకప్లో ఉంటుందన్నమాట. నేను మేకప్ వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే హెయిర్ కట్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా నేను వచ్చి లైట్స్ వేసేసి తనకైతే హెయిర్ కట్ అయితే ఫినిష్ చేశాను. తనకి ఇంటర్వ్యూస్ వస్తున్నాయంట, ఇంటర్వ్యూకి వెళ్ళాలక్క, కొంచెం హెయిర్ కట్ బాగుండేలా చూడు, అండ్ నేను ఫస్ట్ టైం చేసుకుంటున్న ఆ ఫేస్కి ఎలా ఉంటుందో ఏంటో అని అయితే తను చాలా టెన్షన్ పడింది. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలియదు, హెయిర్ కట్ చేసుకుంటేనే హెయిర్ గ్రోత్ వస్తుంది, అండ్ హెయిర్ కట్ చేసుకున్నాక ఫేస్ లుక్ చేంజ్ అవుతుంది, అండ్ మన డ్రెస్సింగ్ స్టైల్ను బట్టి హెయిర్ కట్ ఉంటుంది, లీవ్ చేసుకున్నా కూడా చక్కగా కనిపిస్తుంది, పొనిటెల్ వేసుకున్నా బాగుంటుంది. మోస్ట్లీ నా దగ్గరికి ఎక్కువ సార్లు సెట్టింగ్ కోసం హెయిర్ కట్ కోసం చాలా సిస్టర్స్ వచ్చిన వాళ్ళే, ఎందుకంటే నేను వాళ్ళకి తగ్గట్టుగా చేసి వాళ్ళ నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ అయితే నేను తీసుకున్నాను. బాగుందక్క, నాకు చాలా నచ్చింది, నాకు ఎంత హెయిర్ కట్ చేయమన్నానో అంతే మీరు చేశారు అని నాకు చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చారనే చెప్పాలి. అందుకనే మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఎక్సలెంట్గా వస్తుంది. ఇంకా డీప్గా తీయొచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి హెయిర్ ఎక్కువ పోవద్దు కానీ లుక్ ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, లెంత్ అస్సలు పోవద్దు, ఇలాంటి కొన్ని చెప్తుంటారు అనమాట. ఉన్న దాంట్లోనే లుక్ ఇవ్వాలి, చూడడానికి బాగుండాలి. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని చేసినామంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్, మనకు సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇంకా నేనైతే చేశాను. ఇంకా తర్వాత హెయిర్ సెట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. హెయిర్ కూడా మనము సెట్టింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తుంటారు. మనకి ఎలా చేసాము అనేది పక్కన పెడితే సెట్టింగ్ బాగా వచ్చిందా లేదా అనేది కూడా పాయింటే. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చేస్తుంటారనమాట. చాలా వరకే కస్టమర్స్కి నేను డైరెక్ట్ నా సైడ్ ఉండి చూడండి, మీరు సైడ్కి చూసినా మిర్రర్ సైడ్ చూసినా కూడా కరెక్ట్గా రాదని నేను చెప్తూ నాకు అలవాటు అయిపోయిందనమాట. వాళ్ళు ఏంటంటే ఇటు చూడు అంటే అటు చూస్తారు, అటు చూడు అంటే ఇటు చూస్తారు. సో ఇంకా మనము పబ్లిక్తో డీలింగ్ అనేది ఇంకా మనకు అలాగే ఉంటుందన్నమాట. ఇంకా తనకు కూడా అదే చెప్పానమాట, ఇలా చేస్తున్నప్పుడు ఇటు చూడాలరా అని. ఇంకా సరే అక్క అన్నదనమాట. ఇంకా మొత్తానికి తను చేసుకున్నాక ఇంకా వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఈవినింగ్ ఇస్తున్నాను. ఆఫ్టర్ తను మార్నింగ్ అయితే
వచ్చి చేయించుకుందనమాట. ఈవినింగ్ కూడా నాకు కాల్ చేసి మా ఫ్రెండ్ కూడా వస్తానన్నది అక్క అనేది నాకు చెప్పిందనమాట. హ్యాపీ అనిపించింది. వెళ్ళేటప్పుడు కూడా చాలా చక్కగా హ్యాపీగా వెళ్ళిందనమాట. వేరే షాప్లో అడిగితే ఈ లెంత్కి అసలు హెయిర్ కట్ రాదు అని చెప్పారంట. అసలు చేసే టాలెంట్ ఉంటే ఎంత లెంత్లోనైనా ఈజీగా లుక్ ఇవ్వచ్చు. ఎవ్రీ హెయిర్ కట్ మన దగ్గర అవైలబుల్. నేను ఇన్స్టాలో కానీ లేకపోతే నా స్టేటస్లో కానీ నేను ప్రతి చోట పెడుతుంటాను. ఇంకా ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం హెయిర్ కట్ ఒక వీడియో తీసి పెట్టడం, ఎందుకంటే నేను చాలా వరకు హెయిర్ కట్ వీడియో తీద్దాం అనేసరికి ఫుల్ పబ్లిక్ ఉంటారు, హరిబరి ఉంటుంది, ఇంకా కెమెరా సరిగ్గా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇంకా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకైతే మంచిగా అనిపించింది. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా మొత్తానికి సెట్టింగ్ కూడా కంప్లీట్ అయింది. సెట్టింగ్ అయిన తర్వాత ఎయిర్ స్ప్రే కంపల్సరీ కొట్టాలా అంటే ఓకే, ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది, అది అయిపోయే వరకు నాకు హెయిర్ బాగుండాలక్క, ఇలా కల్స్లా ఉండాలి అంటే ప్రిపరేషన్ కంపల్సరీ స్ప్రే అయితే యూస్ చేయాల్సిందే. స్ప్రే లేకపోయినా బాగానే ఉంటుంది, మళ్ళీ మోల్డ్ అవుతుంది. వాళ్ళకి ఎలా చేసుకోవాలి మోల్డ్ అనేది తెలియకపోతే కొన్నిసార్లు చెప్తే అది మోల్డ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇంకా సో ఫైనల్లీ లుక్ చూసారు కదా ఎలా ఉందో. ఫస్ట్లో చూసిన లుక్కి తర్వాత చూసిన లుక్కి అస్సలు అంటే చాలా డిఫరెంట్గా కనిపించింది. అసలు అక్క ఏంటక్క ఇంత బాగా వచ్చింది అని అయితే తను హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా తను ఏ డ్రెస్ చేసుకుందో తెలియలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్